దేవరతో కలుపుకొని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు 30 చిత్రాల దాకా వచ్చాయి. ఈ 30 చిత్రాల ద్వారా ఎన్టీఆర్ ఇమేజ్ అంతకంతా పెరుగుతూ నెంబర్ 1 హీరోగా నిలబడేలా చేశాయి. పైగా అవన్నీ కూడా రచయిత కలం నుంచి పుట్టిన ఫక్తు కమర్షియల్ కథలు. అంటే ఎన్టీఆర్ ఇప్పటి వరకు నిజ జీవిత కథలు బయోపిక్లలో చేయలేదు. కానీ రీసెంట్ గా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో ఎన్టీఆర్ చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఫాల్కే రోల్లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిజానికి 2 ఏళ్ల క్రితమే దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో ఫాల్కే జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ తో మేడ్ ఇన్ ఇండియా పేరుతో మూవీ తెరకెక్కనుందనే ప్రచారం జరిగింది. వరుణ్ గుప్తా అనే ప్రొడ్యూసర్ తో కలిసి రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మించబోతున్నాడని, నితిన్ కుక్కర్ దర్శకత్వం వహిస్తాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ వార్తలు వస్తూ ఉండడంతో మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 1870వ సంవత్సరం ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని త్రయంబక్లో దాదాసాహెబ్ ఫాల్కే జన్మించాడు. ప్రాథమిక విద్య మొత్తం త్రయంబక్లోనే పూర్తి చేసి మెట్రికులేషన్ బొంబాయిలో చదివాడు. 1885లో సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్లో చేరి డ్రాయింగ్లో 1 సంవత్సరం కోర్సు పూర్తి చేశాడు. 1911లో ప్రింటింగ్ ప్రెస్ ను కూడా నడిపిన ఫాల్కే ఆ తర్వాత దాన్ని విడిచిపెట్టి 1912లో ఫాల్కే ఫిల్మ్స్ కంపెనీని స్థాపించాడు. 1913లో రాజా హరిశ్చంద్ర అనే సినిమాని రూపొందించాడు. ఈ రాజా హరిశ్చంద్రనే మొట్టమొదటి భారతీయ సినిమా. 19 ఏళ్ల కెరీర్లో 95 సినిమాలు, 25 షార్ట్ ఫిల్ములు నిర్మించాడు. వాటిల్లో ఎక్కువ భాగం రచన, దర్శకత్వంతో నటుడిగాను నటించి తన సత్తా చాటాడు. ఆయన అసలు పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. భారతీయ చలనచిత్ర పరిశ్రమకి ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 1969 నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రారంభించింది. మరిన్ని ఫాప్సియాలు ఉన్న దాదాసాహెబ్ ఫాల్కే క్యారెక్టర్ని ఎన్టీఆర్ చేయడం ఖాయమైతే ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదైనట్టే అని ఫ్యాన్స్ అయితే అంటున్నారు. ఇక ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్ లో వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీ, దేవరా 2 కూడా ఉన్నాయి.